The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ రాగానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ సెక్టర్ బెటర్ అనే ఆలోచన అయితే అందరికీ ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. సో అందరికీ ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏ సెక్టర్ అయితే బెస్ట్ అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. సో ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే 2025లో బెస్ట్ రిజల్ట్ వస్తుందంటారు? ఓకే, ఇది కామన్గా అడిగే క్వశ్చన్, అందరి మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్ ఇది. కానీ ఇది ఒక ఫిక్స్డ్ ఆన్సర్ ఉండదు, ఎవరి దగ్గర ఉండదు ఆన్సర్ చెప్పాలి అంటే. ఎందుకంటే 2025లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం రిటర్న్స్ వెంటనే తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కూడా కాదు. పైగా ఈ ఇయర్లో 24 నుంచి 25 వరకు ఇప్పుడు చూసి మనం మార్కెట్ ఫ్లాట్గానే ఉంది. అంటే 24 సెప్టెంబర్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉన్నాం మనం. అంటే మనం కిందకి పడిపోయి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ అక్కడికే వచ్చే మళ్ళీ మనం బ్యాక్ టు ఒరిజినల్ లెవెల్స్. దాని అర్థం ఏంటి? మనం యాక్చువల్లీ వీ డిడ్ంట్ మేక్ ఎనీ మనీ, సమ్ ఆఫ్ దెమ్ లాస్ట్ మనీ. కొన్ని స్టాక్స్ అయితే డబ్బు పోయింది, తగ్గింది, వాల్యుయేషన్స్ తగ్గాయి, అంటే వాల్యూ తగ్గింది, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గింది. వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఈ ఇయర్లో పెట్టేసి వెంటనే డబ్బు చేసేసుకోవాలనే సెక్టర్స్ అనేది కొంచెం అది అప్రోచ్ కూడా సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటే మనం కొన్ని హ్యాపీగా సాటిస్ఫైడ్గా మనం డబ్బు రియలైజ్ చేసుకోవచ్చు, మన గ్రోత్ మనం పెంచుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కొన్ని సెక్టర్స్ గ్రోత్ కనిపిస్తున్నాయి. ఇవాళ పెట్టి ఒక 5 ఇయర్స్లో మనం వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అని చూసే సెక్టర్స్లో ఫస్ట్ పెరాప్స్ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ మనం అనుకోవచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఆ ఫీల్డ్లో కొంచెం ప్రైమ్ మినిస్టర్ కూడా తీవ్రంగా ఆయన ఫోర్స్లో ఉన్నారు. తైవాన్, చైనా ఈ దేశం మీద డిపెండెన్స్ ఉంది సెమీ కండక్టర్స్లో. వాళ్ళు కానీ కొంచెం మొనపలిలో వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేస్తే మిగతా దేశాలు ఎఫెక్ట్ అయిపోతాయి. అన్ని ఈవీ వెహికల్స్, ఆటోమొబైల్స్, అన్ని సెక్టర్స్లో సెమీ కండక్టర్స్ అండ్ ఈ పెనిట్రేషన్ చాలా ఎక్కువైపోయింది. సో అక్కడ కానీ గ్రిప్ లేకపోతే మనం ఇంకోళ్ళ మీద ఆధారపడిపోయి ఉంటాం. మన ప్రోగ్రెస్ దెబ్బతినొచ్చు, హ్యాంపర్ అవ్వచ్చు. సో అది ఓపెన్ మోడీ కూడా చెప్పడం జరిగింది, ప్రైమస్ కూడాను. సో ఆ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. టాటాస్ కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. ఈవెన్ మన మొబైల్ ఫోన్స్ కూడా మన ఈ చిప్స్ అన్ని వాడడం కూడా యాక్టివ్గా ఉంటుంది అన్నింటిలోనూ. సో అన్నింటిలో మనం సెమీ కండక్టర్స్ ఇస్ ఏ డెఫినెట్లీ గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్ ఫర్ మీడియం అండ్ లాంగ్ టర్మ్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలా చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ ఈ మధ్య చాలా పాపులర్గా అయింది. ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా అందరికీ లైమ్లైట్లో వచ్చిన సెక్టర్ డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్లో చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యు అండర్టేకింగ్స్ చాలా ఉన్నాయి. బిఎల్, హెచ్ఏఎల్ ఇలాంటివి ఉన్నాయి, బిడిఎల్, డిఆర్డిఓ ల్యాబ్స్ అని ఇలా చాలా గవర్నమెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. పిఎస్యు, హెచ్ఏఎల్ ఉన్నాయి. అవి కాకుండా వాటికి యాన్సిలరీస్ ప్లస్ కొన్ని స్టాండ్ అలోన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ డిఫెన్స్ తయారు చేసి కంపెనీస్కి ఇచ్చేవి బాగానే ఉన్నాయి. అంటే డ్రోన్స్ తయారు చేయడం, మిసైల్కి కాంపోనెంట్స్ తయారు చేయడం, ఇలాంటి చాలా కంపెనీస్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని హైదరాబాద్ కూడా ఉన్నాయని మనం పేపర్లో చదువుతూ ఉంటాం. సో అలాంటివి ఆ సెక్టర్ చాలా బాగా రాబోతుంది, పెర్ఫార్మింగ్ సెక్టర్. గోయింగ్ ఫార్వర్డ్ వాటికి డెఫినెట్గా ఆర్డర్ బుక్స్ చాలా బాగున్నాయని మనం చదువుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అవుతున్న ఈ కరెక్ట్ ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గేలా కనిపించట్లేదు. ప్రతి దేశానికి ప్లస్ ప్రస్తుతం వాళ్ళు కొనే కంట్రీస్ ప్రైసింగ్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇండియా ఎప్పుడు ప్రైస్ వైజ్ యూఆర్ ఆల్వేస్ కాంపిటేటివ్గా ఉంటాం మనం. ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ చీప్, కానీ డెఫినెట్గా మన ప్రైసింగ్ చాలా కాంపిటేటివ్గా ఉంటాం మనం కంపేర్ టు అదర్ మార్కెట్స్. సో దిఫోర్ వాళ్ళందరూ మనకి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వాళ్ళకి కూడా బెనిఫిట్ కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే డిఫెన్స్ సెక్టర్లో మనకి డెఫినెట్గా చాలా పెద్ద స్కోప్ ఉంటుంది అనిపిస్తుంది. అది కూడా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో నెక్స్ట్ విల్ బి హెల్త్ కేర్ అండ్ ఫార్మా.
హెల్త్ కేర్ ఎప్పుడు ఎప్పుడు టాప్ పర్ఫార్మింగ్. టాప్ పెర్ఫార్మింగ్ అని అనుకోవచ్చు మనం. హాస్పిటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మన కోవిడ్ కంటే ముందు నుంచి కూడా అవును. చాలా కంపెనీస్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనమే వేరే దేశాలకి వ్యాక్సిన్స్ కూడా పంపించిన దేశంగా చెప్పుకోవచ్చు. అవును, కరెక్ట్. మనం చాలా డిపెండ్ అయ్యి చాలా అవును. దేశాలు మనం వ్యాక్సిన్స్ మనం చాలా ఆశ్చర్యంగా చాలా లిమిటెడ్ టైంలో మనం అవును. ఎస్ట్రానామికల్ నెంబర్స్, అంటే ఆ నెంబర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి హైదరాబాద్ కంపెనీ ఉంటుంది, పూనాలో కంపెనీ ఉంది, ఆ అవును. 2 కంపెనీస్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం, మన ఓన్ కన్సంప్షన్, మన చిన్న పాపులేషన్ మంది అవును. 140 కోట్ల మంది అవును. ప్లస్ మిగతా దేశాలు ఎక్స్పోర్ట్ చేయడం, అవును. ఇవన్నీ కూడా అది డెఫినెట్గా అన్ని దేశాలు మన థ్యాంక్స్ చెప్పే డీప్గాను. సో ఈ ఫార్మాలో ఇంకొక చిన్న ఇబ్బంది ఏమొస్తుంది, ఏం కనిపిస్తుంది ఫార్మాలో అంటే, యుఎస్ టారిఫ్ ఫార్మా మీద కూడా గట్టిగానే వేస్తున్నారు వాళ్ళు. వేస్తే వాళ్ళకి ఇబ్బంది. మరి ఏంటి, వాళ్ళు ఎప్పుడు రియలైజ్ చేస్తారో లేకపోతే చేస్తారో చేయరో తెలియదు. అది వాళ్ళు 50% టారిఫ్ అలా ఉందని అనుకున్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్ డెఫినెట్గా తగ్గుతాయి ఓకే. ఫార్మా సెక్టర్లో. అంటే ప్రస్తుతం ఎక్స్పోర్ట్ చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ అవ్వచ్చు, లేకపోతే సన్ ఫార్మా అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తగ్గడంతో, వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్స్ తగ్గడంతో కొంచెం ఫార్మా కొంచెం వెనక్కి అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నెవర్ నో, మిగతా దేశాల్లో ఆర్డర్స్ రావచ్చు. ఆస్ట్రేలియా కూడా కొన్ని ఆర్డర్స్ పెంచింది, నేను పేపర్స్ చదువుతున్నాను ఈ బిజినెస్ సర్కిల్స్లో. సో అంటే ఎక్కడ ఏ కాకపోతే బి కంట్రీ వెళ్ళిపోతుంది, అలా మనం అనుకోవచ్చేమో. ఓవరాల్గా ఫార్మా అండ్ హెల్త్ కేర్ డెఫినెట్గా ఈజ్ ఎ గుడ్ సెక్టర్ టు బ్యాంక్ ఆన్. అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ. సో ఐటీ అది ఎవర్ గ్రీన్గా వస్తోంది గత ఆల్మోస్ట్ 2-3 కానీ డికేడ్స్గా. ఇప్పుడు మనకి టారిఫ్ వార్ వల్ల అటు ఇటు ఏమన్నా జరగచ్చు అంటారా ఐటీ సెక్టర్కి? ఆ ఆలోచన అయితే వస్తుంది అందరికి. మీరేమంటారు? అటు ఇటు జరగచ్చుగా, అటు ఇటు జరిగిపోతుంది. మనం చదివే కదా పేపర్లో, అవును. చాలా ఎక్కువ మంది. అండ్ ఇంకొకటి ఏఐ కూడా వచ్చిన తర్వాత జాబ్స్ అటు ఇటు అవుతున్నాయి. దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఐటీ సెక్టర్ మీద? ఏ వచ్చే వల్ల జాబ్ ఎఫెక్ట్ పడుతోంది, కానీ దాని గురించి మనం దాన్ని స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని దానికి కావాల్సినట్టు మనం డెఫినెట్గా మన అంటే approach దానివల్ల మార్చుకుంటే ఐటీ సెక్టర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? పడుతుంది. మన మన జరిగిన ఆ, పెద్ద ఐటీ కంపెనీలో Layoffs లే ఆఫ్స్ కూడా అదొక కారణం అని మనం వింటున్నాం. అవును. ఇంకోటి వాళ్ళ ఆర్డర్స్ కూడా తగ్గాయి. వాళ్ళ ముఖ్యమైన కస్టమర్ యుఎస్. అవును. యుఎస్ కొంచెం స్లోడౌన్లో ఉంది. యుఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు యుఎస్ ఎకానమీ. వాళ్ళు ఇన్ఫ్లేషన్లో ఉన్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా తగ్గుతోంది. సో దేర్ఫోర్ వాళ్ళంత యాక్టివ్గా వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అనిపిస్తోంది ఐటీ ఆర్డర్స్ మిగతా కంపెనీస్కి మన కంట్రీస్లో. సో డెఫినెట్గా ఐటీ కొంచెం స్టేల్లోనే ఉంది. ఓకే. మనం ఇప్పుడు ఫార్మా అనుకుంటున్నాం, ఐటీ గత ఆల్మోస్ట్ 1 to 2 yearsగా స్టేల్లో ఉంది. వాళ్ళ ఐటీ వాళ్ళ రిక్రూట్మెంట్స్ కూడా తగ్గిపోయి, వాళ్ళు తీసుకుంటుంది ఎంట్రీ లెవెల్ వాళ్ళు తీసుకుంటున్నారు. మిడ్ లెవెల్ వాళ్ళు కాస్ట్ కంపెనీ బేసిక్ సిటీసీ ఎక్కువ ఉండే బట్టి వాళ్ళు పంపించడం జరుగుతోంది. సో ఈ సిచ్యువేషన్లో ఐటీ ఈజ్ వన్ సెక్టర్, డెఫినెట్గా అది రివైవ్ అవుతుంది హోప్ చేయాలి మనం. బికాజ్ మన హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాలు, మన సౌత్, ఇవన్నీ కూడా ఐటీలో మనం చాలా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, చాలా ఎక్కువ ఆశలు, హోప్స్ పెట్టుకుని మనం ఉన్నాం ఇక్కడ ఐటీలో. చాలా కంపెనీస్ మన దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు యూఎస్లో ఉన్నారు, చాలామంది ఈ సెక్టర్లో ఉన్నారు వాళ్ళు. హోప్ఫుల్లీ దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది రిసెషన్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ లైక్ దట్ వెరీ సూన్. సో ఈ సెక్టర్స్ సో సమ్అప్ చేయాలి అంటే మనం సెమీ కండక్టర్స్, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫార్మా, తర్వాత ఐటీ అనుకున్నాము, IT. బట్ ఐటీ అటు ఇటుగా ఉందని చెప్తున్నారు. ఇంకొక సెక్టర్ ఫిన్టెక్. ఫిన్టెక్ మన యూపీఐ కానీ డిజిటల్ Yes. ప్లాట్ఫామ్స్ కానీ వీటి వల్ల మనకి చాలా మనం అడ్వాన్స్గా ఉన్నాం మనం మిగతా దేశం పోల్చుకుంటే మనం. సో ఈ ఈ ప్రాక్టీస్లో, ఈ బ్యాక్గ్రౌండ్లో దీంట్లో చాలా ఫోకస్ ఉండి బట్టి ఆ సెక్టర్స్ చాలా బాగా రాణిస్తున్నాయి దాంట్లో. సో అది ఫోన్పే, గూగుల్ పే కాకపోయినా భారత్ పే, పేటిఎం, ఇండియన్ యాప్స్, మన ఓన్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. వాటిలో కూడా చాలా వర్క్ జరుగుతోంది సీమ్లెస్గా మన బ్యాంకింగ్ టెక్నాలజీ, బ్యాంకింగ్ సెక్టర్లో. సో అదొక పెద్ద సెక్టర్ టు వాచ్ అవుట్ ఫర్. అప్పుడు దాంట్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. ఇంకొక సెక్టర్ అనేది ఎనర్జీ.
సోలార్ సోలార్ ఎనర్జీ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేయాలని చెప్పి మన మోడీ గారు కూడా చెప్తున్నారు. చెప్పారు. సో అది కూడా మన ఆయిల్ డిపెండెన్స్ తగ్గిస్తుంది కొంచెం అవును. మనకి. మనం అక్కడి నుంచి పవర్ జనరేట్ చేసుకుంటే డిపెండెన్స్ ఆన్ ఆయిల్ తగ్గుతుంది మనకి, ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ కింద. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలి అంటే. అన్ని సెక్టర్ మనకి లాభమే ఇప్పుడు. అవును. సో మనం వాచ్ అవుట్ ఫర్ వాట్ వీ లైక్ టు ది మోస్ట్. మాకు అర్థమైన సెక్టర్ ఇన్వెస్ట్ చేయడం, స్టే లాంగ్ టర్మ్ ఇన్వెస్టెడ్. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం అప్పుడు ఈ రిలీజ్ సమ్ గుడ్ గ్రోత్ ఇన్ అవర్ కార్పస్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.